ప్రభు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాము. అంశం పేరు ఏమిటంటే శరీర సంబంధివే ఆత్మ సంబంధివే, ఏ సంబంధివి నీవు అని ఈ ప్రశ్న వేసుకొని దేవుని వాక్యం నుంచి మనము కొన్ని సంగతులు మనం నేర్చుకొని మన జీవితాన్ని మనము సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే ఈ ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తారు. ఎలా ఉంటే, ఎలాంటి లక్షణాలు మనలో ఉంటే మనము శరీర సంబంధివి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనము ఆత్మ సంబంధివి అనేటువంటి విషయాలు మనము నేర్చుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఒకసారి శరీరానుసారులు శరీరముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మ సంబంధికి నిత్య జీవం వస్తుంది, శరీర సంబంధికి మరణం వస్తుంది అని ఇక్కడ చెప్తారు. అంటే ఆత్మానుసారులు చనిపోరా అనే విషయం కాదు ఇక్కడ. ఇంకా మరణం అంటే బైబిల్ 3 రకాలుగా చూపిస్తుంది: ఆత్మీయ మరణము, శరీర మరణము, శాశ్వతంగా నిత్యాగ్నిలోనికి పోవడం అనేటువంటి ఒక మరణము ఉంది కదా. కాబట్టి ఇక్కడ శాశ్వతమైనటువంటి నిత్యాగ్ని దండనలోనికి పోయేటటువంటి వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు, వాళ్ళకి ఎప్పుడు కలవరు. కాబట్టి అలాంటి వ్యక్తులు అక్కడికి ఎవరు పోతారు అంటే, బతికి 60-70 సంవత్సరాలు జీవితం ఉంది కదా మనకి. మానవునికి జీవితం ఎన్ని సంవత్సరాలు ఉంది? 60-70 సంవత్సరాల జీవితం ఉంది కదా. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఎలా ఉంది మన బ్రతుకు విధానం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది. నరకమా, మరణమా, లేకుంటే శాశ్వతమైన మరణమా, లేకుంటే జీవంలోనికి మనము వెళతామా అనేటువంటిది ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలం మీద ఆధారపడి ఉంది. అంటే ఇప్పుడు శాశ్వతమైన మరణానికి మనం వెళ్ళిపోవాలంటే ఎలా జీవిస్తే వెళ్ళిపోతారు వాళ్ళు ఈ భూమి మీద? మరి శాశ్వతమైన జీవంలోనికి మనం వెళ్ళాలంటే ఎలా జీవించాలా అనే దాని మీద ఆధారపడి ఉందన్నమాట. మనకి ధనవంతుడు కనిపిస్తాడు. మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తే లాజరు ధనవంతుడి విషయంలో మనకు లూకా సువార్తలు కనిపిస్తుంది కదా. అప్పుడు ఈ లాజరు అనేటువంటి వ్యక్తి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతాడు, జీవానికి వెళ్ళిపోతాడు. ఈయన ఈ ధనవంతుడు అనేటువంటి వ్యక్తి అగ్నిజాలలో వేతన పడటానికి వెళ్ళిపోతాడు కదా. మరి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంది భూమి మీద అని మనం ఆలోచన చేసినట్లయితే, అప్పుడు ఆ ధనవంతుడు ఏమని అడుగుతాడు? అబ్రహాముని అడుగుతాడు కదా. 16 లూకా రాసిన సువార్త మనము 24 నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి లాజరు, నీ యొక్క దగ్గర ఉన్న లాజరుని ఒక ఏలుతో, చిటికిన వేలుతో నీళ్ళ చుక్కని నా దగ్గరకి పంపించు, ఈ అగ్ని జ్వాలలో వేతన పడుతూ ఉన్నాను అంటాడు.
అంటే అక్కడంకా అగ్ని జ్వాలలలో వేతన పడటానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంది ఈ భూమి మీద అని మనం ఆలోచన చేస్తే, అప్పుడు అబ్రహాము అంటున్నటువంటి మాటని గనక మనము ఆలోచన చేసినట్లయితే, కుమారుడా 25 వచనం, కుమారుడా నీ జీవిత కాలమందు, అంటే నీకంటూ ఒక జీవితం ఇవ్వబడింది భూమి మీద, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని నీవు అనుభవించావు. కాబట్టి ఈరోజు నీవు ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయావు. అలాగుననే లాజరు కష్టాన్ని అనుభవించాడు కాబట్టి ఆయన ఈరోజు నెమ్మది పొందుతున్నాడు. అంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము నాకంటూ ఒక లోకం ఉంది, ఆ లోకానికి నన్ను చేరుకోవాలంటే దేవుడు అంటూ ఒకటి చెప్పాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, అందులో ఏ ఏ సంగతులు ఉన్నవో వాటిని మనం పాటిస్తే అక్కడికి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, తిండి లేకున్నా, తిండి ఉన్నా, బట్టలున్నా, బట్టలు లేకున్నా, ఆపదలు వచ్చినా, అక్కర్లు వచ్చినా, ఒక గురి అనేటువంటిది పెట్టుకొని బ్రతికేవాడే ఆత్మ సంబంధి. చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో, అక్కడ సుఖముందో, కష్టముందో, కన్నీళ్ళుందో ఇవి ఎవరు చూశారా? ఈరోజు తినల్లా, సుఖించల్లా, ఆనందపడల్లా, ఎంజాయ్ చేయాలా అనుకుని జీవించేటువంటి వాడే శరీర సంబంధి కదా. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, వీటన్నిటిని లెక్క చేయకుండా నాకంటూ ఒక లోకం ఉంది, దాన్ని నన్ను చేరుకోవాలని చెప్పి జీవించేటువంటి వాడు ఆత్మ సంబంధి. అలాంటి వ్యక్తులే ఈ ఇద్దరు వ్యక్తులు. కాబట్టి మనము చూసినట్లయితే మరి ఆత్మానుసారులు ఎలా ఉంటారు అంటే, ఆత్మ మీద సంగతులని పెట్టుకుంటారు అన్నమాట. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనము చూసినట్లయితే, మొదటి వచనం నుండి మనము చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. అంటే క్రీస్తుతో లేపబడడం ఏంది అంటే, బాప్తిసము ద్వారా మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాం కదా. లేపబడిన మనము ఎక్కడ వెతకాలంట? మనము పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాము. అక్కడ క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుని చేరుకోవాలని చెప్పి ఈ భూమి మీద మన 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని మనం గడుపుతూ ఉంటాం అన్నమాట. ఎలా బ్రతకడము? ఎన్నో అడ్డంకులు వస్తాయి కదా. లేనిపోని నిందలు వస్తవి, లేనిపోని అవమానాలు వస్తవి, గెట్ల పంచాయతీలు వస్తవి, కుటుంబ గొడవలు వస్తవి, అన్నదమ్ముల గొడవలు వస్తవి కదా. వీటన్నిటినీ తలుగుతుంటాయి ఈ భూమి మీద మనం ఉంటాం కాబట్టి. అంటే విశ్వాసికి కదండి, విశ్వాసికి ఇవన్నీ తలగవని కాదు, ఖచ్చితంగా తలుగుతాయి. సమస్యలు ఉంటవి, ఇబ్బందులు ఉంటవి, కుటుంబ గొడవలు ఉంటాయి, అన్నదమ్ముల గొడవలు ఉంటాయి కదా. ఎన్నో ఉన్నప్పుడు వాటిని కేర్ తీసుకోవడం లేదు, ఎక్కువ చర్య తీసుకున్నాం వాటి మీద. మనం ఆత్మ సంబంధులు ఏం చేస్తారు? చర్య తీసుకున్నారు వాటి మీద. ఎందుకు చర్య తీసుకున్నారు? ఉదాహరణకి ఒక అన్నదమ్ముల మధ్య ఒక చిన్న పంచాయతీ ఉంది, గెట్టు పంచాయతీ అనుకో, పొలం దగ్గర గెట్టు పంచాయతీ కదా. ఒకడు విశ్వాసి, ఒకడు అవిశ్వాసి. అవిశ్వాసి ఏం చేస్తాడు?
విశ్వాసి సేనని ఒక ఫీట్ అంతా జొరిపాడు అనుకుందాం. జొరిపినాడు. జొరిపినప్పుడు విశ్వాసం ఏం చేయాలా? పోయి గొడవ పెట్టుకోవాలా కదా, రంకులకు పోవాలా, కేసులు పడితే పోవాలనా? లేదు లేదు లేదు, పోకూడదు. ఎందుకు పోడు ఈ వ్యక్తి అంటే ఈయన మనసు ఇక్కడ లేదు. మరి ఇక్కడనే ఆ మనసుని తిప్పి పోలీసులు కేసులు పడతా, తన్నులాట, గుద్దులాట చాలా మంది మనం చూస్తాం కదా రోజు సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో చూస్తాం. చిన్న గెట్ల పంచాయతీలు కూడా నరుకులాడుకొని, సంపలాడుకొని కేసులు పడుతున్నటువంటి వ్యక్తులు కూడా మనకి కనిపిస్తారు. కాబట్టి ఆత్మ సంబంధి దాంట్లోనకి ఇరుకుపడాడు. ఇక్కడ వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు? మన మనసు ఇక్కడ లేదు. ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. ఇది 60-70 సంవత్సరాలకు సంబంధించిన జీవితము. ఇందులోనూ మనము ఇరుకుపడకూడదు అని చెప్పేసి వీటిని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి, ముందు దాటిపోవాలా. ఎందుకు పోతాడు? ఎందుకు పోతాడు? ఆయన మనసు ఇక్కడ లేదు. ఈయన ఆత్మ సంబంధి కాబట్టి పైనున్న వాటి కొరకు వెతుకుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆత్మ సంబంధి. మరి కింద ఉన్నాడు ఏం చేస్తాడు? ఇటు భూ సంబంధమైనటువంటి వ్యక్తి. ఈ భూ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్క పూటు భూమి కొరకు పన్నులాడతాడు, నరుకులాడతాడు, కేసులు పడుతూ పోతాడు. ఇక దేనికైనా సిద్ధమవుతాడు అనమాట ఆ వ్యక్తి. దానికి పోతాడు. ఎందుకు? వాడు శరీర సంబంధి కాబట్టి, వాడి మనసు ఇక్కడే భూమి మీద జరుగుతుంది, ఇక్కడే ఉంది కాబట్టి, ఈ లోకము దాటి బయటికి పోలేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి దాని కొరకే ఆరాట పడతాడు. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని అబద్ధాలు ఆడితే డబ్బు వస్తుంది అనుకో. ఆత్మానుసారమైనటువంటి మనిషి అబద్ధాలు ఆడాడు కదా. మనము ఆ డబ్బు వచ్చినా రాకున్నా నా దేవుడు నన్ను పోషిస్తాడు కాబట్టి ఈయన పోడు. మరి అదే లోక సంబంధం ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు. ఎందుకు? ఇలా చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు, సుఖపడవచ్చు. అంటే ఈ 60-70 సంవత్సరాలలో జీవితాన్ని సుఖవంతంగా గడపడానికి అబద్ధాలు ఆడతాడు, అన్యాయం చేస్తాడు, మోసము చేస్తాడు. ఎవరు అట్లా చేస్తారంటే శరీర సంబంధి అలా చేస్తాడు. నిజంగా మనం ఆత్మ సంబంధులం అయితే అలా చేయం, పట్టించుకోం. వాటిని పెద్దగా వాటి మీద చర్య మనము తీసుకున్నాం. ఎందుకు? మన గురి ఎక్కడ? మన గురి పైన ప్రభువైన యేసుక్రీస్తే మన గురి. ఆయన చేరుకోవడమే మన గురి. పైన ఉన్న వాటిని వెతకడానికి అక్కడ ఎవరు ఉండరు? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తే మన గురి. కాబట్టి క్రీస్తుని వెతికేవాడు భూ సంబంధమైనటువంటి వాటి మీద కదా. తిమోతి పత్రికలో కూడా చక్కటి మాట ఉంటుంది. ఒకసారి మనము చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం అంటే మనం ఒకసారి చూద్దాము. 3వ వచనం చూద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఈ లోకంలో జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. వీడు క్రీస్తు సైనికుడు కాబట్టి ఇక్కడ జీవనోపాధికి సంబంధించినటువంటి వ్యాపారాలంటే ప్రతిది రావచ్చు. ఇక్కడ ఇంకా అబద్ధం ఆడితే డబ్బు రావచ్చు, మోసం చేస్తే ఏదో ఆస్తి రావచ్చు, ఏదో గిది చెప్తే ఇంకొకటి కూడా రావచ్చు.
ఆత్మ సంబంధి వీటిలో చిక్కుకొనడు, శరీర సంబంధి చిక్కుంటాడు. మనకి బయటి దాన్ని ఈ లోకము దాటి మన మనసు లేదు కాబట్టి వాడు నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే మోసాలే, నోరు తెరిస్తే రకరకాలుగానే ఉంటాయి. కాబట్టి అవి జోవి నిండితేనే నేను సంతోషంగా ఉంటాను కదా అనేటువంటి విషయంలో ఉంటాడు శరీర సంబంధి. ఈ 60-70 సంవత్సరాలు ఆ విధంగా సుఖపడి సంతోషపడి నిత్యాగ్ని దండలలోనికి వెళ్ళిపోతాడు ధనవంతుడు తెలియదు కదా. ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు, ప్రతిదినము సుఖపడుతూ అని ఉంటది లూకాసు వార్తలో మనం చూస్తాం కదా. ఇవన్నీ తెలిసిన సంగతులే, కొత్తవేమీ కాదు. కాబట్టి ఈ విధంగా మనము చూసినట్లయితే మనం చిక్కుకొనకూడదు. ఈ సమస్యలు ఖచ్చితంగా లోకములో మనము బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి, ప్రతి సేవకుడికి రావచ్చు, వస్తాయి. వచ్చినప్పుడు నీవు ఆత్మ సంబంధిగా ఉంటావా, శరీర సంబంధిగా అనేటువంటి విధానం అప్పుడు తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి మనము కూడా మనల్ని మనము పరీక్షించుకొని మనము ఈ లోక జీవన వ్యాపారములో చిక్కుకొనకుండా మనం పైనున్న వాటి కొరకే మన మనస్సు పెట్టుకొని పైనున్న వాటి మీదనే మనం దృష్టి ఉంచి ఆత్మ సంబంధిగా మనము మారిపోవాలా. లేదా యేసు ప్రభు అంటాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటాడు. అంటే ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట చెప్పాడు? కఠినం, చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ రోజు యేసు ప్రభుని చాలా మంది, కొన్ని వేల మంది వెంబడించేవారు. ఎందుకు వెంబడిస్తారు వీళ్ళల్లా అని మనం ఆలోచన చేస్తే శరీర సంబంధాలు ఉంటాయి వీళ్ళంతా కదా. ఒకసారి 25 చూద్దాం. సముద్రపు అద్దరనే ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, యేసు మీరు సూచనలు చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారంటే యేసు ప్రభుని, యేసు ప్రభు ఈ లోకానికి సంబంధించిన మాటలు కాదు, పరాయి లోకానికి సంబంధించిన మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటల వలన మనం పరలోకానికి చేరుకుంటాం కదా, అందుకొరకు ఆయన చెప్పే మాటలు వినాలని కాదంట. వీళ్ళు రొట్టెలు తిని తృప్తి పొందేదాని కొరకు వెంబడిస్తూ ఉన్నారంట. ఎంత విచిత్రం చూడండి వీళ్ళు. అంటే శరీర సంబంధులు అన్నమాట కదా. మీరు సూచనలు చూడటం వలన కాదు కానీ రొట్టెలు తిని తృప్తి పొందటం వలన నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన కదా, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అంటే క్షయమైపోయేది ఏంది? ఈ భూమి మీద మనం తినే ఆహారము ఒకవేళ ఎంత బాగుందో, ఎంత మధురంగా ఉంది, ఎంత రుచికరంగా ఉందని తినిన ఒక 4 గంటల తర్వాత అది క్షయమైపోతుంది. అక్షయమైన ఆహారము ఉంది, దాని కొరకు కష్టపడండి, అది నేను ఇస్తానని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా దాని కొరకు ఎవడు కష్టపడతాడండి? ఈరోజు కడుపు నిండా తిని తృప్తిగా వండినప్పుడు ఇది కదా మనకు కనిపించేది. అక్షయమైన ఆహారము ఎప్పుడు వస్తుంది, దాని కొరకు ఎవడు అనేటువంటి విధానము లోకములో
ఉంది. కాబట్టి క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి. అది కొద్దిసేపు మిమ్మల్ని తృప్తిపరుస్తుంది, కానీ నేనిచ్చే ఆహారము క్షయమైపోయేది కదా, అక్షయమైనది. అంటే ఎప్పటికి నిన్ను తృప్తిగా ఉంచేది, ఎప్పటికి నిన్ను ఆనందంగా ఉంచేది, అది నేను ఇస్తాను. దాని కొరకు కష్టపడండి, దాని కొరకు నన్ను వెంబడించండి అని చెప్తాడు యేసు ప్రభు. ఎంత విచిత్రం కదా. వేల మంది ఆ రోజు యేసు ప్రభుని వెంబడించారు. ఇప్పుడు 63 వచనం చూసినారు. 63 వచనం చూద్దాం ఒకసారి. 60 వచనం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, కదా. ఇక్కడంక ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని తనని వెంబడించిన శిష్యులే అప్పటి నుంచి ఆయన్ని వెంబడించలేదంట అని కింద మనకి చెప్తాడు. చూడండి ఒకసారి 63 చూద్దాము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగించువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన 66వ వచనం చూద్దాం ఒకసారి. ఇది కఠినమైన మాట అని చెప్పి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మీరు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, నిత్య జీవము వస్తుంది. క్షయమైపోయే ఆహారం ఈరోజు నిన్ను ఒక గంట సేపు తృప్తిపరచవచ్చు, ఒక 4 గంటలు ఆనందపరచే తర్వాత మరి యథావిధి ఆకలి అవుతుంది. దాని కొరకు మీరు నన్ను వెంబడించాల్సిన అవసరము లేదు అని చెప్పినప్పుడు, ఈ 66వ వచనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అందులో వెనక్కి వెళ్ళిపోయారంట. అంటే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పి శరీర సంబంధులంతా వెనక్కి వెళ్ళిపోయారు. మరి 12 మంది నిలబడ్డారు. మీరు కూడా పోతారా అని యేసు ప్రభు అడిగాడు. అప్పుడు మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. అంటే ఇక పర్ఫెక్ట్గా ఎంతమంది ఉన్నారు? 11. అంటే వీళ్ళు కష్టమైన, కన్నీళ్ళైనా, ఇరుకులైన, ఇబ్బందులైన నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, మాము అక్షయమైన ఆహారము కొరకు మేము నీ దగ్గరనే ఉంటాము అని నిలబడినటువంటి వ్యక్తులే ఆత్మ సంబంధులు. కాబట్టి ఈరోజు ఏ విధంగా మన జీవితం ఉంది కదా, ఎంత విచిత్రం. గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము కదా. శరీర సంబంధులు ఎలా ఉంటారంటే, లూకా సువార్తలో కూడా మనకు కనిపిస్తారు కదా. 12వ అధ్యాయము మనకి 15వ వచనం నుంచి మనం కిందికి చూసుకున్నట్లయితే, ఒక ధనవంతుడు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము తాగుము సంతోషించుకుందామని తన మనసుతో తన చెప్పుకుంటున్నాడు. అంటే శరీర సంబంధులు ఆస్తి ఉందంటే, డబ్బు ఉందంటే, వాళ్ళ దగ్గర ధనము ఉందంటే మరొకటి వీళ్ళకి కనిపించదు. తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటారు. అంటే శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు ఇలా ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు
ఈ లోకంలో వచ్చేదానికి ఆరాటపడరు. కాబట్టి పైనున్న దాని కొరకు వెతుకుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం కనుక చూసినట్లయితే, ఎలా అనగా తన శరీరాచరణ బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమును పంట కోయును. అంటే క్షయం అంటే కొన్ని దినాల్లోకే నాశనం అయిపోయేది. అక్షయమైనదంటే నిరంతరము ఉండేది. అంటే శరీరమును బట్టి విత్తువాడు క్షయమైపోయే పంట కోస్తాడు, అంటే నాశనం అయ్యే పంట కోస్తాడు కదా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపిస్తాడు. ఎలా అనగా తన శరీర హెచ్చరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. నిత్య జీవం అనే పంట కోస్తాడు అంటాడు. మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఇదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. చూడండి ఇక్కడ ఇంకా 19వ వచనం చూద్దామండి. శరీర కార్యములు స్పష్టమైనవి అన్నాడు ఇక్కడ ఇంకా. అంటే శరీర సంబంధి ఎవరు అంటే ఈ కార్యాలు చేసేటువంటి వ్యక్తులలో శరీర సారమైన మనిషి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారందరూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ 19వ వచనములో ఎన్ని రకాల పద్ధతులు ఉండవో ఆ పద్ధతులన్నీ చేసేటువంటి వ్యక్తులు శరీర సంబంధులు. మరి ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే కింద 22 వచనం చెప్తారు చూడండి ఇక్కడ. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదైనను లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పై వాటివన్నీ ఆత్మ సంబంధులు చేయరు, వాళ్ళు సిలువ వేశారంట. సిలువ వేశారు కాబట్టి ఈ 22వ వచనంలో ఉన్నటువంటి మంచితనం అంతయు వీళ్ళలో కనిపిస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఈ లక్షణాలు ఎవరిలోనైతే కనిపిస్తావో వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధులు. ఈ 22వ వచనములో ఉన్నటువంటి ఈ సంగతులు ఎవరిలోనైతే ఒకరు బాప్తిసం పొంది కూడా ఈ లక్షణాలు ఎవరిలో అయితే కనిపించవో వారు ఆత్మ సంబంధులు కాదు. ఒకవేళ చర్చ పోవచ్చు, మీటింగ్లకు పోవచ్చు, ఇంకా వేరు సహవాసం కలిగి ఉండొచ్చు, కానీ వారు ఆత్మ సంబంధులు కాదు. ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తాయి కదా, 2 రకాలు కనిపిస్తాయి. ఆత్మ సంబంధులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళలో కనిపించేటువంటి కార్యాలు, పద్ధతులు. మరి ఈ ఆత్మ సంబంధులలో ఎలాంటి తత్వాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని నిజంగా నేను ఈ 19లో చెప్పబడినటువంటి నేను బాప్తిసం తీసుకున్నాను,
క్రమముగా నేను చర్చికి వెళుతున్నాను. మరి ఈ 19వ వచనములో ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా నాలో ఉన్నాయా అని ఒకవేళ అవన్నీ చదువుకొని ఏ ఒక్కటి అందులో ఉన్నా కూడా నీవు శరీర సంబంధికే అవుతావు కాబట్టి, మరి అదే విధంగా ఇక్కడ ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా బాప్తిసం తీసుకొని సహవాసం చేస్తూ సంఘానికి వెళుతున్న నీలో ఈ లక్షణాలు కనుక ఒకవేళ లేకుంటే, ఈ రోజు నుండి ఈ వాక్యం విన్న మనం అంతరము ఈ 22వ వచనములో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలను మన జీవితానికి ఆపాదించుకొని ఆ విధంగా ముందుకు కొనసాగాల. ఈ 19వ వచనములో ఉన్నటువంటి కనుక ఒకవేళ మన జీవితం ఉంటే వాటిని తీసివేసి సిలువ వేసి వాటిని చంపేయాలా. కాబట్టి ఆ విధంగా మనం ముందరికి పోదాం. ఈ వాక్యం మీకు అర్థమయ్యిందని నేను భావించుకుంటున్నాను. అందరికీ వందనాలు. వీలైతే మరి 2వ భాగం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.